వైసీపీ మేనిఫెస్టోలో పసలేదని తేలిపోయిందని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు కూటమి జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు. టీడీపీ జనసేన రూపొందించిన మేనిఫెస్టో పేద బడుగు వర్గాలకు మేలు చేకూర్చేలా ఉందన్నారు. నిడదవోలులోని 12, 15 వార్డులలో తనని గెలిపించాలని కోరుతూ దుర్గేష్ ఎన్నికల ప్రచారం చేశారు. అద్భుతమైన మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఇక్కడ ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఓ పాఠశాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని దుర్గేష్ స్పష్టం చేశారు. అద్భుతమైనటువంటి ఒక మేనిఫెస్టో ద్వారా మహిళలకు కానీ యువతకు కానీ విద్యార్థులకు కానీ పూర్తిగా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు మేనిఫెస్టోలో తేలిపోయారు. ఏ రకంగానూ ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు వారి మేనిఫెస్టోలో లేవు. ఇవాళ మనం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు కలిసి ఇస్తున్నటువంటి మేనిఫెస్టో అందరికీ ఉపయోగపడేటువంటి మేనిఫెస్టోగా ఉంది. దాంతోపాటు బసిరెడ్డిపేటలో తిరుగుతున్నప్పుడు ఇది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్నటువంటి ప్రాంతం. చిరకాలంగా ఇక్కడ ఉన్నటువంటి వారి కోరిక ఏంటంటే ఇక్కడ విద్యకి, వైద్యానికి సరైనటువంటి ప్రాతినిధ్యం ఎవరు ఇవ్వటం లేదని, ఈ 5 సంవత్సరాలుగా ఏ రకంగానూ ప్రగతిని చూపించలేదని, ఇక్కడ ఇంజక్షన్ చేయించుకోవాలన్నా ఈ ట్రాక్ దాటి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇక్కడ స్థానికంగా ఒక పిహెచ్సిని ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఇక్కడ ఒక మంచి పాఠశాల, పిల్లలందరికీ ఉపయోగపడేటువంటి పాఠశాలను ఏర్పాటు చేయడం అవసరం. ఇక్కడ ఈ ట్రాక్ ఉండటం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే ప్రతి 10 నిమిషాలకు ఒక ట్రైన్ వెళ్తూ ఉంటాం, ఎప్పుడు గేట్ వేస్తుంటుంది. ఆ సందర్భంలో వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా ఆ గేటు దాటుకుని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకే మేము చెప్తున్నాం, మాకు అధికారం వచ్చిన మరుక్షణమే ఇక్కడ పిహెచ్సిని ఒకదాన్ని ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఒక పాఠశాలని అన్ని విలువలతో కూడినటువంటి పాఠశాలను ఏర్పాటు చేయడానికి టాప్ ప్రయారిటీ ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద అవన్నీ చేస్తామనేటువంటి మాటలను తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, నిడదవోలు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి వీలుగా అన్ని ఫెసిలిటీస్ కల్పించే విధంగా మౌలిక సదుపాయాల కల్పనలో ప్రాధాన్యత ఇచ్చి తప్పనిసరిగా వృద్ధి చేస్తామని